రవి గారు మీ అంచనా ఏంటి? అంటే ఖచ్చితంగా మీరు అన్నారు కదా తినబోతు మజా ఉంటుంది. ఇప్పుడు కూర వండిన తర్వాత కూడా టేస్ట్ చేస్తాం కదా. ఒకటైతే చాలా ఖాయం, చాలా ఉత్కంఠగా ఉంది. 3 సార్లు నుంచి సెపాలజిస్ట్ కూడా కదా నరసింహారావు గారు. మిగతా విషయాలు ఎలా ఉంచి 3 సార్ల నుంచి వాళ్ళు ఈ కళ కంటూనే ఉన్నారు. ఆ కళ నెరవేరటం లేదు. సో ఈసారి ఏమన్నా ఇప్పటికి కూడా కష్టంగానే అది పోటాపోటీగా ఉందనే చాలా స్పష్టం. మామూలుగా కూడా ఇప్పుడు సర్వేలలో ముఖ్యమైన వాటిని చూస్తే 50-50 ఉన్నాయి. అంటే స్పా సెంటర్లు లేకపోతే మసాజ్ సెంటర్లు కూడా సర్వేలు చేసే ఇట్లాంటి విమర్శలు కనుక పక్కన పెడితే, ఇంకోటి ఏమో 3 సార్ల నుంచి కూడా లోక్సభకు వస్తున్నారు, వీళ్ళకి వస్తాయి పోటాపోటీ అంటుంటే చివరికి బాగానే కంఫర్టబుల్గా బయటపడుతున్నారు. కాబట్టి ఆ పాసిబిలిటీ ఇప్పటికి కూడా ఉంది. ఇందాక మన మిత్రులు అంటున్నట్టుగా MMM ఇవన్నీ తీసుకున్నప్పుడు వాటిని కేవలం ఒక వర్గాలుగా కాకుండా ఒక జాతీయ సమస్యలుగా కనుక మనం చూసేట్టయితే తప్పకుండా ఇది దేశ రాజకీయాల్లో రీడిఫైనింగ్ మూమెంట్. రైట్. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు హోరాహోరీ పోరులో వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. ఆప్కు సంబంధించి అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్రలు ఎవరైతే పోషించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరూ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇది